జరాలొచ్చి పోయిన తర్వాత నోటికి రుచి లేకుండా మొత్తం సప్పగా ఉంటది గదా! ఒక్కసారి టమాటా ఊరగాయ జేసుకోండి. చాలా టేస్టీగుంది. దీనికోసం టమాటాని కట్ జేసుకొని ఆయిల్‌లో పెట్టుకోవాలి. దీనిలోకి దొడ్డుప్పు గూడా ఏసుకోవాల. ఈ టమాటాలు మొత్తం మంచిగా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని తీసుకొని ఈ టమాటాల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ జేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు కారం, ఒక స్పూన్ పసుపు, అట్లనే 2 స్పూన్ల ధనియాల పొడి గూడా మొత్తం ఏసుకోవాల. ఇవన్నీ ఏసుకొని ఒకసారి కలుపుకోవాలి. సిమ్‌లోనే బెట్టి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోనే ఉడకనివ్వాలి. ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక పాన్‌లోకి ఆయిల్ పోసుకొని పొట్టు మొత్తం తీసిన ఎల్లిపాయలు ఒక 20 వరకు ఏసుకోవాలి. ఇవి ఎంత ఏసుకుంటే అంత టేస్ట్ బావుంటుంది. ఇవన్నీ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న ఈ ఎల్లిపాయల్ని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆయిల్‌లోకి హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, అట్లనే 1 స్పూన్ అంతా జీలకర్ర కూడా ఏసుకొని అవి మంచిగా ఏగిన తర్వాత గుప్పెడు కల్యమాకు గూడా ఎంపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4, 5 ఎండుమిర్చి చీలికలు గూడా ఏసుకోవాల. ఈ ఎండుమిర్చి గూడా మంచిగా ఏపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగాల ఏపుకున్న ఎల్లిపాయలని ఆ టమాటా ప్యూరీలోకి ఏసేసుకోవాలి. అట్లనే ఈ తాలింపును గూడా మొత్తం ఏసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటే అంతే. ఈజీ ఉంటది గానీ టేస్ట్ మాత్రం చాలా బావుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగుంది. అన్నంలోకైనే కాదు చపాతీలోకి గానీ, దోసలోకి గానీ ఎందులోకైనా సూపర్ టేస్ట్ ఉంటది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మీరు. జరమొచ్చినప్పుడు గానీ, నోరు బాలేనప్పుడు ఒకసారి చేసుకొని తినండి. మర్చిపోరు ఇగ టేస్ట్‌నైతే మీరు.